నమస్కారం. ప్రైమ్ లైన్కు స్వాగతం. తత్కాల్ టికెట్ కోసం తెల్లవారుజామునే రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడంతో పాటు తత్కాల్ టికెట్ల బుకింగ్లో పారదర్శకత పెంచేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే కొత్త టోకెన్ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ రూల్స్ 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. టోకెన్లు ఏ సమయంలో ఇస్తారు? ఒక్కో కౌంటర్ వద్ద ఎంతమందికి అవకాశం ఉంటుంది? ఎవరికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు? టోకెన్ తీసుకోవడానికి ఏ పత్రాలు కావాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైలు ప్రయాణం చివరి నిమిషంలో ఖరారైతే చాలామంది ప్రయాణికులకు కనిపించే ఏకైక అవకాశం తత్కాల్ టికెట్. కానీ పరిమిత సంఖ్యలో సీట్లు ఉండడం, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడడం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడం ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుకింగ్కు కొత్త టోకెన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ప్రకటించిన ఈ మార్పు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లకు సంబంధించింది కాదు. ఇది ప్రధానంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్లకు సంబంధించిన విధానం. కొత్త విధానంలో ఏసీ క్లాసుల తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. నాన్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు టోకెన్లు అందిస్తారు. గతంలో ఏసీ టికెట్లకు ఉదయం 9 గంటల నుంచి 9:25 వరకు, నాన్ ఏసీ టికెట్లకు 9:30 నుంచి 9:55 వరకు టోకెన్లు ఇచ్చేవారు. ఇక ఇప్పుడు ఆ సమయాలను మరింత ముందుకు మార్చారు. దీంతో ప్రయాణికులు టోకెన్ కోసం ఒకసారి, టికెట్ బుకింగ్ కోసం మరోసారి రిజర్వేషన్ కేంద్రానికి రావాల్సిన పరిస్థితిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ ప్రయాణికులు గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. మారుతున్నది ప్రధానంగా కౌంటర్ల వద్ద టోకెన్లు ఇచ్చే సమయం మాత్రమే. సాధారణ తత్కాల్ టికెట్ సమయాల్లో మార్పు లేదు. ఇక ఏసీ క్లాసుల తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాసుల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రయాణ తేదీకి ఒకరోజు ముందు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ప్రయాణం ప్రారంభమయ్యే తేదీని లెక్కలోకి తీసుకోరు. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఒక్కో విండోకు జారీ చేసే టోకెన్ల సంఖ్యను కూడా నిర్ణయించారు. ఒక్కో కౌంటర్ వద్ద ఏసీ క్లాసుల కోసం 10 టోకెన్లు, నాన్ ఏసీ లేదా స్లీపర్ క్లాసుల కోసం 15 టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఇవి శాశ్వతంగా నిర్ణయించిన సంఖ్యలు కావు. ఆయా స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ, స్థానిక అవసరాలను బట్టి టోకెన్ల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. టోకెన్ పొందిన ప్రయాణికుల బుకింగ్ పూర్తయిన తర్వాత కూడా తత్కాల్ సీట్లు మిగిలుంటే ఇతర ప్రయాణికులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో అవకాశం కల్పిస్తారు. అయితే టోకెన్ పొందినంత మాత్రాన టికెట్ కన్ఫర్మ్ అవుతుందని భావించకూడదు. టోకెన్ కేవలం కౌంటర్ వద్ద బుకింగ్ చేసుకునే క్రమాన్ని మాత్రమే నిర్ణయిస్తుంది. సీట్ల లభ్యత ఆధారంగానే టికెట్ వస్తుంది. కొత్త టోకెన్ విధానంలో ప్రయాణికులను 2 కేటగిరీలుగా విభజించనున్నారు. మొదటిది కేటగిరీ ఏ. తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేందుకు నేరుగా వచ్చిన ప్రయాణికులకు ఈ కేటగిరీలో మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. తమ కోసం టికెట్ తీసుకునేవారు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును చూపించాలి. ఇక కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేస్తుంటే ప్రయాణికుడు తన ఐడి ప్రూఫ్తో పాటు ప్రయాణించే కుటుంబ సభ్యుడి గుర్తింపు పత్రం, అవసరమైతే కుటుంబ సంబంధాన్ని నిర్ధారించే పత్రాన్ని కూడా తీసుకువెళ్ళాలి. కేటగిరీ ఏ పరిధిలోకి రాని ఇతర ప్రయాణికులను కేటగిరీ బిలో ఉంచుతారు. కేటగిరీ ఏ ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చిన తర్వాతే కేటగిరీ బిలో ఉన్న వారికి అవకాశం లభిస్తుంది. కేటగిరీ బిలో టోకెన్ తీసుకునేవారు ఆధార్ కార్డు లేదా రైల్వే శాఖ ఆమోదించిన మరో చెల్లుబాటు అయ్యేటువంటి ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఒకరి పేరుతో జారీ చేసిన టోకెన్ను మరొకరికి ఇవ్వడం లేదా బదిలీ చేయడం కుదరదు. టోకెన్ ఎవరి పేరుతో జారీ చేశారో ఆ వ్యక్తి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. టోకెన్ తీసుకున్న ప్రయాణికుడు నిర్ణీత సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో రిజర్వేషన్ కౌంటర్కు చేరుకోవాలి. ఈ విధానం ద్వారా దళారుల జోక్యాన్ని తగ్గించడంతో పాటు నిజమైన ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు అందే అవకాశాన్ని పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ టోకెన్ విధానం ప్రధానంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు సంబంధించినది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ కౌంటర్ టోకెన్ అవసరం లేదు. ఆన్లైన్ బుకింగ్కు అమల్లో ఉన్నటువంటి ఆధార్ అథెంటికేషన్, ఓటీపీ తదితర నిబంధనలు వర్తిస్తాయి. మొత్తంగా చూస్తే కొత్త టోకెన్ విధానం ద్వారా తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడే ఇబ్బంది ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గించాలన్నది రైల్వే శాఖ లక్ష్యం. అయితే ఈ విధానం ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో అమలవుతున్నందున ప్రయాణికులు తమ స్టేషన్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందో లేదో ముందుగా తెలుసుకోవడం మంచిది. అలాగే టోకెన్ పొందినంత మాత్రాన కన్ఫర్మ్ టికెట్ గ్యారంటీ కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సీట్ల లభ్యత ఆధారంగానే టికెట్ కేటాయింపు జరుగుతుంది. ఈ సమాచారం రైలు ప్రయాణికులందరికీ ఉపయోగపడేలా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.